హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడ వచ్చేసి నైట్ వీడియో అనమాట. నైట్ కర్రీ ఏంటంటే ఆనియన్స్ బాయిల్డ్ ఎగ్ కర్రీ. ఆనియన్స్ చేద్దాం అనుకున్నాం, బట్ ఆనియన్స్ ఎక్కువ లేవన్నమాట. అందుకని పెద్దవి ఒక 2 ఆనియన్స్ వేసి కొంచెం టమాటా వేసి చేస్తున్నాం. ఇంకా కొంచెం చపాతీ. ఇదేంటంటే గంజి, అవి రొట్టెలైతే ఈ గంజి వేసి పిండి తడిపేదాన్ని. కొంచెం చిక్కగా ఉంది, ఇది తాగడానికని పక్కకు పెట్టిన. బాయిల్డ్ అయినాయి, మొత్తం స్కిన్ తీసేసి పెట్టేసిన. ఈలోపు చపాతీ చేసేస్తాను. చపాతీ నార్మల్గా ఇట్లా ఫోల్డ్ చేయకుండా చేస్తే అసలు తినబుద్ధి కాదనమాట. ఇలా ఫోల్డ్ చేసినవి తిని అలవాటు అయితే మాత్రం అవి ఎందుకో గట్టిగా అనిపిస్తాయి. ఇంకా జస్ట్ ఇట్లా ఒక సైడ్ నూనె పెట్టి జస్ట్ ఇలా ఫోల్డ్ చేసేసి చేస్తే కూడా మంచిగా వచ్చేస్తాయి. ఒక చేతితో షూట్ చేస్తున్నా కాబట్టి మీకు ఇలా కనిపిస్తుంది అనమాట. జస్ట్ ఒకసారి ఫోల్డ్ చేసిన ఎనఫ్. మన ఇండియాలో ఉన్న నాట్ రౌండ్గా ఉండదు. టమాటా కర్రీ లాగా అయిన తర్వాత ఎగ్స్ వేస్తున్నా, కొంచెం ఆయిల్ ఫ్రై కావడానికి. తర్వాత వాటర్ వేస్తాం, కొంచెం గ్రేవీ అవుతుంది అన్నమాట. ఎక్కువ కలపకుండా ఇలా ఎగ్స్ బిరగవు సిమ్లో పెట్టి. ఇంకా వంట చేస్తున్నాయి, అదే కర్రీ చేస్తూ ఇంకా చపాతీ చేయడం కాలవడం అంతా ఒకేసారి చేసేస్తాను అనమాట. ఇంకా అది చపాతీ చూస్తున్నారు కదా, అలా మంచిగా పొంగుతాయి అనమాట. జస్ట్ ఒకసారి ఫోల్డ్ చేసినా కూడా ఇలా మంచిగా వస్తాయి. ఓపిక ఉంటే ఇంకోసారి అంటే ఇంకో డబుల్ టైం ఫోల్డ్ చేస్తారు కదా, అలా చేస్తే ఇంకా 4 లేయర్స్ లాగా 3 లేయర్స్ అన్నా వస్తాయి మినిమం. నేనైతే సింపుల్గా ఇలా జస్ట్ ఒక లేయర్ వచ్చేలాగా ఇలా చేస్తాను అనమాట. బాగుంటుంది ఇట్లా చేస్తే. యమ్మీ మమ్మీ. ఇంకా నేనైతే చపాతీలు అదే తడిపినది ప్లేట్ ఉంటుంది కదా, దాంట్లోనే వేస్తాను అనమాట చపాతీ చేసి. అంటే ఇంట్లో వాళ్ళమే కదా, ఇంకెవరు ఉండరు. ఇంకెవరైనా చుట్టాలు వాళ్ళు వీళ్ళు ఉంటే హాట్ బాక్స్లో వేస్తాను, కానీ నార్మల్గా అయితే పిండి తడిపిన దాంట్లోనే చపాతీలు వేస్తాను. మళ్ళీ ఊరికే అంట్లో ఎక్కువ అవుతాయి కదా తోమడానికి అని చెప్పి. ఇక్కడ వచ్చేసి అంతకుముందు డేది కర్రీ ఉంది. అంటే ఒకటి మధ్యాహ్నంది, ఒకటేమో అంతకుముందు డేది. బెండకాయ ఏమో మధ్యాహ్నంది, ఇంకా అంతకుముందు డేది నైట్ది క్యాలీఫ్లవర్ అనమాట. ఇంకా చూస్తున్నారు కదా, అది లేయర్ అలా వస్తుంది అనమాట. మంచిగా ఒకవేళ ఎగ్ ఆమ్లెట్ లాగా చేస్తాం కదా, అది మొత్తం దీంట్లో వేసి పెనం పైన చేస్తే చపాతీ లోపలనే ఆమ్లెట్ లాగా కూడా అవుతుంది. పప్పి, వాట్ ఆర్ యూ డ్రింకింగ్? గంజి. నేను సగం తాగేసిన. ఇంకా మా పాపకి ఎగ్జామ్ ఉందన్నమాట నెక్స్ట్ డే. ఇంకా ఏదేదో ప్లానింగ్ వేసుకుంది, సో ఒకసారి చూసేయండి. 5 వరకు అంట. సాటర్డే డుమ్మాన్ అంట, 2 రోజులు ప్రిపేర్ అయినందుకు. సండే హాలిడే అంట. బల్లే షావా కలిసి సాటర్డే రోజు మూవీ చూస్తున్నా, అందుకే డుమ్మా. ఏడ మూవీ? హారర్ మూవీ. ట్యాబ్లనా? నేను టాబ్లెట్స్ ఏదో కలిసి చూస్తున్నట్టు. కన్నం మూవీ. అమ్మో, ఏం టైం టేబుల్ రా. హారర్ అది చూడగా వెనకాల నేను కూడా డుమ్మా అంట. ఇదేంది కీప్ లోషనా? అది కూడా రాస్తావా నాన్న? రాస్తా. ఇదేమో కనిపించిందాక. ఓహో, యోగా అండ్ మెడిటేషనా? 7 to 7:15. ఓకే. పోయిండు నాన్న, నువ్వేమో గంటలు. ఇదేంటిది 7:25 to 28 3 minutes ఏంది పూజనా? తులసి దేవునికి నీళ్ళు పోసి అగరబత్తి పెడతా మళ్ళీ. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ వీడియో చూసారు కదా, నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.